ఒక చిన్న గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా తెలివైనది, పెద్ద పెద్ద కలలు కలిగినది. కానీ ఆమె కుటుంబం చాలా పేదది. ఆమె తండ్రి రైతు, తల్లి గృహిణి. ఒకరోజు నగరంలో ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. సీత చాలా సంతోషపడింది. ఇది నా జీవితాన్ని మార్చే అవకాశం అని అనుకుంది. అదే సమయంలో ఆమె తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేరు. అమ్మ ఒంటరిగా బాధపడుతోంది. ఒక వర్షపు రాత్రి సీత ఇంటి ముందు కూర్చుని ఆలోచిస్తోంది. నా కలల కోసం వెళ్ళాలా, లేదా నా కుటుంబం కోసం ఇక్కడే ఉండాలా? వాన చినుకును పడుతుంటే ఆమె మనసు కూడా భారంగా మారింది. చివరికి సీత ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె నగరానికి వెళ్ళే అవకాశాన్ని వదిలేసింది. తన కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రిని చూసుకుంది. అమ్మకు తోడుగా నిలిచింది. కొన్ని నెలల తర్వాత ఆమె తండ్రి ఆరోగ్యం మెరుగైంది. ఒకరోజు అదే కంపెనీ నుండి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఇంకా మంచి అవకాశంతో. సీత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మనసు నుంచి తీసుకున్న సరైన నిర్ణయం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు.